వన్స్ అండ్ ఫర్ ఆల్ లెట్ us క్లోజ్ ద చాప్టర్. ఈ డైలాగ్ విన్నారుగా? Once and for all, let's close the chapter. ఎస్, ఈ మాట బీజేపీకి స్టిఫ్ ఛాలెంజ్ విసిరింది. దేశం మొత్తాన్నే ఆలోచనలో పడేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇంట్రాస్పెక్షన్, అదే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చెప్పింది. ఎలాగో తెలుసా? వందే మాతరం మీద చర్చని ప్రియాంక గాంధీ ఎఫెక్ట్ చేసిన తీరు కానీ, ప్రొజెక్ట్ చేసిన ఇష్యూస్ కానీ చూస్తే మోడీని, బీజేపీని ఎదుర్కోవడం ఎలా అని ఆమె సొంత పార్టీ కాంగ్రెస్కే క్లినికల్గా చూపించినట్టు అనిపించింది. రాహుల్ ప్లేస్లో ప్రియాంక ఉంటే గనక సిచ్యువేషన్ మరో రకంగా ఉంటుందా? రాహుల్ కంటే ప్రియాంక బెటరా? ఈ డిబేట్లో లాజిక్ ఎంత? కొన్ని ఫ్యాక్ట్స్తో చెక్ చేద్దాం రండి. If you really want to defeat your enemy, you should be able to in a position to outsmart them అంటారు. అంటే నీ ప్రత్యర్థిని ఓడించాలి అంటే కనుక వాళ్ళని ఎలా ఓవర్టేక్ చేయాలో గేమ్ ఏంటో నీకు అర్థం కావాలి. అలా అర్థం కాకపోతే కనుక తిప్పలు ఎలా ఉంటాయో 12 ఏళ్ల నుంచి రాహుల్ గాంధీని చూస్తే అర్థమవుతుంది. ఆయన ఒకసారి కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటారు, విదేశీ యాత్రలను వెళ్ళిపోతారు, లేదు నాకు అసలు ఈ పగ్గాలే వద్దు అంటూ రాహులుడు సిద్ధార్థుడైపోయాడేమో అన్నట్టుగా కాడి పక్కన పడేస్తుంటారు. అంతలోనే లేదు అంతా తూచ్, నేనే అపోజిషన్ లీడర్ అని మళ్ళీ చైర్లోకి వస్తారు. ఇలాంటి గందరగోళం బీజేపీకి కేక్ వాక్ ఇచ్చేస్తోంది ప్రతిసారి. అసలు ఇష్యూను పట్టుకోలేకపోవటమో, లేదంటే పట్టుకున్న ఇష్యూని బలంగా ప్రొజెక్ట్ చేయలేకపోవటమో, అన్నిటికీ మించి ఎమోషనల్గా ప్రత్యర్థిని డామినేట్ చేయలేకపోవటం రాహుల్ గాంధీ ప్రధాన బలహీనత. సరిగ్గా ఈ బలహీనతని ఓవర్కమ్ చేసే కెపాసిటీ, క్యాపబిలిటీ, క్యాలిబర్, అన్నిటికీ మించి ఆ మెంటల్ ఎబిలిటీ తనకున్నాయి అని ప్రియాంక గాంధీ సభ సాక్షిగా, లోక్సభ వేదికగా ఈ దేశానికి చూపించినట్టుగా అనిపించింది వందే మాత్రం చర్చను చూస్తే. इसका मतलब है इस मुद्दे का जवाब नहीं है आपके पास. దేశం ఇన్ని సమస్యల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, పైగా రాజధాని ఢిల్లీ పొల్యూషన్తో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతోంది. మనల్ని ఎన్నుకొని ఇక్కడికి పంపిస్తే మనం మాత్రం 150 సంవత్సరాల నాటి వందే మాత్రం మీద చర్చ చేస్తామా? ఓకే, శబాష్, మేము రెడీ, కానీ మీరు సమాధానాలు చెప్పండి అంటూ ప్రియాంక గాంధీ విసిరిన క్వశ్చన్స్ బీజేపీకి శూలాల్లా గుచ్చుకున్నాయి. जितनी देर आपके हमारे प्रधानमंत्री देश के प्रधानमंत्री रहे हैं, 12 साल हो गए हैं, लगभग उतने ही सालों के लिए जवाहरलाल नेहरू जी जेल में रहे. ఇలాంటి మాటలు ప్రియాంక గాంధీ ప్రసంగంలో అలవోకగా వచ్చేసినాయి. ఆమెమి ప్రత్యేకంగా తెచ్చి పెట్టుకున్న ఇంటెలెక్ట్తో మాట్లాడినట్టు అనిపించలా. చాలా సాధారణంగా, చాలా సహజమైన హావభావాలతో ప్రియాంక మాట్లాడుతూ ఉంటే పార్లమెంట్ హౌస్లో ఉన్నవాళ్లే కాదు, దేశం అంతా ఆసక్తిగా గమనించింది. నిజం కదా? మీరు ఎన్నికల గురించి ఆలోచిస్తారు, మేం మాత్రం దేశం కోసం ఆలోచిస్తాం అని అనడంలోనే ప్రియాంక నేర్పు కనపడింది. ఎస్, చూశారు కదా? ఆ తర్వాత అసలు నెహ్రూ గురించి ఎందుకు మాట్లాడుతుంటారు మీరు? నెహ్రూ లేకపోతే ఈ దేశ అభివృద్ధిలో మైలురాళ్ళని చెప్పే ఇస్రో దగ్గర నుంచి, ఐఐటీల దగ్గర నుంచి, బ్యాంకింగ్ సిస్టమ్ దగ్గర నుంచి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు అని వన్స్ ఫర్ ఆల్ ప్రియాంక అడిగిన తీరు క్లాప్స్ కొట్టించింది. लेकिन अगर इन्होंने इसरो नहीं बनाया होता तो आज आपका मंगलयान नहीं होता. अगर DRDO नहीं बनाया होता तो तेजस नहीं बनता. अगर IIT और IIM नहीं बनाए होते तो हम आज IT में आगे नहीं होते. yes, ఇలాగా. ఆ తర్వాత చాలా చాకచక్యంగా, తెలివిగా, మోడీకి ప్రధానిగా 11 ఏళ్ల అనుభవం ఉంది, ఎంపీగా నాకు 11 నెలల అనుభవమే ఉండుండొచ్చు కానీ ఒక సలహా చెబుతా అంటూ ప్రియాంక విసిరిన చెణుకు బీజేపీకి చెళ్ళున తగిలింది. అంతేకాదు, పదే నెహ్రూ ఇలా చేసేశారు అని ఓ పక్కన, తనని అవమానించేశారు అంటూ మోడీ మరో పక్కన 2 చేతుల ప్రచారం చేస్తున్నారు కదా. రండి ఏకబిగిన ఒకేసారి నెహ్రూ దేశానికి ఏం అన్యాయాలు చేశారంటున్నారో వాటిలో నిజమెంతో చూద్దాం. అలాగే మోడీని కాంగ్రెస్ అవమానించేస్తుంది అంటున్నారు కదా, ఆ అవమానాల్లో వాస్తవం ఎంతో చూద్దాం. రండి, టైం పెట్టండి, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసుకుందాం అని ప్రియాంక చెప్పటం
రాజకీయ ధీరోదాత్తత అనే లక్షణాన్ని చాటి చెప్పింది. Once and for all, let's close the chapter. इंदिरा जी ने क्या किया, राजीव जी ने क्या किया, परिवारवाद क्या होता है, नेहरू जी ने कौन सी गलतियां की, सुना लीजिए फिर खत्म. उसके बाद बेरोजगारी, महंगाई. చూశారు కదా, అంటే వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసుకుందాం, పదే 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 ఎప్పుడు నెహ్రూ గురించి మాట్లాడడం దానికి, లేదంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తనని అవమానించేస్తున్నారు అని మోడీ సింపతి కార్డు ఎందుకు ప్లే చేస్తారు? ఒకసారి కూర్చొని మాట్లాడేసుకుంటే ఆ చాప్టర్ క్లోజ్ చేద్దాం, అప్పుడన్నా జనం సమస్యల మీద దృష్టి పెడతారా ఈ 11 ఏళ్ళు దాటిన తర్వాత అయినా అని ప్రియాంక అనడంలో ఆమె నేర్పు, నాయకత్వ పరిణితి అనేవి కనపడుతూ ఉన్నాయి. పైగా ఎక్కడ ఒక్క లైన్లో కూడా డీవియేట్ కాకుండా ఆన్ ద ట్రాక్, ఆన్ ద లైన్ నిలబడి ఆమె గన్ ఫైరింగ్ చేస్తున్నట్టుగా బీజేపీని చాలా అలవోకగా ఫేస్ చేశారు. మొత్తం వందే మాత్రం డిబేట్ చూస్తే మీకు అర్థమవుతుంది. हम जितने भी चुनाव हारे, हम यहाँ बैठे रहेंगे और आपसे लड़ते रहेंगे और आपकी विचारधारा से लड़ते रहेंगे. 10 గంటలు సాగిన డిబేట్ ఇలాంటి ఎన్నో అధ్యాయాల్ని దేశం ముందుంచింది. బీజేపీకి ఇది ఎంతటి సవాల్ అనేది, దేశం ఏం తెలుసుకుంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, కాంగ్రెస్కి చాలా వాల్యుబుల్ లెసన్ ఇది. రాహుల్ గాంధీ ఫ్లక్చుయేషన్స్తోనూ పూర్తి శక్తి సామర్థ్యాలన్నీ కేంద్రీకరించి మోడీని ఎదుర్కోవడంలో విఫలం అవ్వడాన్ని పదే పదే ఆ పార్టీ చూస్తూ ఉంది కదా. మరి ఇలాంటి టైంలో ప్రియాంక అయితే ఎంత ఈజ్తో ఎదుర్కొంటారు అనే విషయాన్ని కళ్ళ కట్టినట్టు చూపించింది ఈ విషయం. నిజానికి వందే మాతరం చర్చలో కాంగ్రెస్ అటాక్ని ప్రియాంకే లీడ్ చేశారు. ఎందుకు అంటే ఆ నెక్స్ట్ డే ఓట్ చోరీ ఇష్యూ మీద రాహుల్ గాంధీ లీడ్ తీసుకుంటే ప్రియాంక వందే మాతరం ఇష్యూలో పార్టీకి నాయకత్వం వహించారు సభలో. ఒక రకంగా ఇది వర్క్ డివిజన్ లా కనపడుతుంది. కానీ ఈ వర్క్ డివిజన్ లో ఎవరు ఎఫిషియెంట్ గా ఉన్నారు, ఎవరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎవరు ఎంత ఈజ్ చూపించారు, అన్నిటికీ మించి నోటితో మాట్లాడడము, హావభావాలు, ముఖ కవళికలతోనే ప్రత్యర్థుల్ని ఛాలెంజ్ చేయడము, అన్నిటికీ మించి మరీ పర్టికులర్గా ఈ ఎక్స్ప్రెషన్. इसका मतलब है इस मुद्दे का जवाब नहीं है आपके पास. చూశారు కదా, సమాధానం చెప్పండి చూద్దాం అన్నట్టుగా ప్రియాంక గాంధీ నిలబడిన తీరైతే కాంగ్రెస్ ఖచ్చితంగా ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఇది చూసిన తర్వాత నాకు ఒక్క విషయం గుర్తొచ్చింది. 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒక ఆయనతో నేను నేరుగా మాట్లాడుతున్నప్పుడు, రాహుల్ ప్రియాంక ఇద్దరిలో మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఎవరి నాయకత్వ తీరు ఎలా ఉంటుంది, మీరు గమనించిన అబ్జర్వేషన్స్ ఏంటి అని అడిగాను నేను. చాలా సులువుగా, ఆసువుగా, ఏమి తడువుకోకుండా రాహుల్ గాంధీకి ఎవరైనా నచ్చకపోతే, ఇష్టం లేకపోతే, ఏదన్నా కంపల్షన్ ఉంటే కనుక అవాయిడ్ చేసేస్తాడు, ఆయన మాట్లాడక కలవడిక. ప్రియాంక అలా కాదు, ఎలాంటి కంపల్షన్స్ ఉన్నా, ఏ ఇబ్బందులున్నా నవ్వుతూ సేమ్ టెంపర్తో మాట్లాడతారు, అందుకనే ఆమెని డీకోడ్ చేయడం కష్టం అన్నాడు ఆయన. మనం చూస్తుంటాం కదా మామూలుగా సీఎంలు సిద్ధరామయ్యకి, రేవంత్ రెడ్డికి కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటే అసంతృప్తి ఏదో ఉంటుంది, ఆయన కలవడిక అంతే. కానీ రాజకీయాల్లో ఫీలింగ్స్, ఎమోషన్స్ నేరుగా బయట పెట్టడం కంటే కూడా ప్రియాంక గాంధీ లాగా అసలు ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తారో అనే గెస్సింగ్ మోడ్లో ఎదుటి వాళ్ళని వదిలిపెట్టేసే నేచర్ అనేది నాయకత్వ డెప్త్కి, పరిణతికి ఒక నిదర్శనం. మరి అంత పరిణతి ప్రియాంకలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ని ప్రియాంక లీడ్ చేస్తే గనక సిచ్యువేషన్ మరో రకంగా ఉంటుందా? మరి అలా చేస్తే రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిపోతుంది అని సోనియా ఒప్పుకోకపోవచ్చేమో కదా. మరి వాళ్ళ లెక్కలు, ఈక్వేషన్స్ ఎలా ఉన్నా కానీ దేశానికైతే అర్థమవుతున్నది ఒక్కటే, ప్రియాంక స్టెప్ ఇన్ అయితే గనక గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందేమో అని అనిపిస్తూ ఉంది. మీరైతే ఏమంటారు?